గుర్తుకొస్తారు? రాజు గుర్తుకొస్తాడు. ఒక రాజ్యం లాంటిది, మన హృదయం అంతా ఒక రాజ్యం లాంటిది. ఆ రాజ్యంలో ఒక సింహాసనము, ఆ సింహాసనం మీద ఒక రాజు ఆసీనుడై ఉంటాడు. అర్థమైందా? కాబట్టి ఈ రాజు ఎవరు ఉండాలని మనం కోరుకోవాలి? లోకం ఉండాలని కోరుకోవాలనా, లేకుంటే దేవుడు ఉండాలని కోరుకోవాలనా? దేవుడు ఉండాలని కోరుకోవాలా. మన హృదయం అనే సింహాసనంలో దేవుడు, ఆత్మ సంబంధమైన దేవుడు ఉండాలని మనము ఇష్టపడాలి. అయితే శత్రువుకు దేవునికి ఎప్పుడు పోరాటమే కదా. కాబట్టి శత్రువు ఏం చేస్తూ ఉంటే ఆ సింహాసనం కొరకు ఎప్పుడు పోరాడుతూ ఉంటుంది. ఆ సింహాసనం మీద నేను ఆసీనుడను కావాలి అని. ఒకవైపు దేవుడేమో మనల్ని ప్రేమించి ఆ సింహాసనం మీద నేను ఆసీనుడు కావాలని దేవుడు కూడా కోరుకుంటుంటాడు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సీఎం సీట్ కోసం ఏం చేస్తున్నారు? నేను కూర్చోవాలని పోరాడుకుంటున్నారు కదా. అది లోక సంబంధమైనది, అది ఒక 5 years అధికారం కొరకే. కానీ ఈ ఆత్మ సంబంధమైన ఈ సింహాసనం మీద దేవుణ్ణి మనము ఆహ్వానించడము మన ఆత్మీయ జీవితానికి ఎంతో మేలు క్షేమము కలుగజేస్తూ ఉంటుంది. శరీరానికి ఆత్మకు ఎంతో పోరాటము జరుగుతూ ఈ యొక్క సింహాసనం మీద ఒకరిని మించి ఒకరు ఫైట్ చేస్తూ ఉంటారనమాట. అపవాది ఎక్కువగా మనల్ని టార్గెట్ చేస్తూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే మనము మన యొక్క హృదయాన్ని దేవుని వైపుకు మళ్ళిస్తామో అప్పుడు దేవుడు మనలో కార్యం చేస్తాడు. ఏ కార్యం చేస్తాడు? రక్షణ అనే కార్యాన్ని చేస్తూ వస్తాడనమాట. మన హృదయము చూడండి ఒక పెద్ద ద్వారం లాగా ఉంటుంది అనమాట. ఈ విధంగా అది మన హృదయం అనే ఒక రాజ్యము. ఈ రాజ్యంలో దేవుడు ఎన్ని చొప్పున ఆయన పౌలుగా మార్చబడుతూ వచ్చాడు. పౌలుగా మార్చబడ్డాడట. ఆయన పౌలుగా మార్చబడినప్పుడు ఆయన మనము చెడ్డవాడు ఒక్కసారి మంచివాడైనా అనుకో, మనం చెడు స్నేహితులు ఏమనుకుంటారు? కనబడుతుంది కదా, ఇది మన హృదయం. అందుకే ఇది ఒక అనే ఆకారంలో ఇచ్చినారనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తర్వాత శరీరం రెండు పనిచేస్తాయి. మొట్టమొదట మనము శరీరాన్ని గురించి తెలుసుకుందాము. ఈ శరీరం అనేది ఏ మాత్రం దాన్ని ఒప్పుకోక ఆయన్ని చంపాలనే ప్రయత్నం చేసినప్పుడు మన శరీరం ఎప్పుడు పాపం కాబట్టి దానికి సింబల్ గా మనము బ్లాక్ లో ఇచ్చినాం అనమాట. హార్ట్ సింబల్, ట్రయాంగిల్ ఇచ్చేసినాం. ఇక్కడ ఏముంటుంది చూడండి, తర్వాత అంటే లోకము, శరీరము, ఇంకోటి ఏంటి? సాతాను. లోకము, శరీరము, సాతాను అనే ఈ 3 భాగాలు మనకు పనిచేస్తూ ఉంటాయి. ఇంకొక వైపునేమో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ఆయన ఎట్లా చేస్తూ ఉంటాడు? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మైన దేవుడు. వీళ్ళు ఆత్మ సంబంధమైన వాళ్ళు, ఇదేమో లోక సంబంధమైనది. కాబట్టి ఇప్పుడు చూడండి, ఈ 2 ట్రయాంగిల్స్ లో కూడా అన్ని ఒకే కొలతతో ఉన్నాయి, అన్ని ఒకే ఈక్వల్ గా మెజర్మెంట్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ లోకము, ఫ్లెష్, తర్వాత వరల్డ్, డెవిల్ అనేది లోకము, శరీరము, సాతాను. ఈ 3 ఎంతగా పనిచేస్తూ ఉంటాయంటే ఒకదాన్ని మించి ఒకటి ఎంతో బలంగా పనిచేస్తూ ఉంటుంది. 3 బలము కలిసినప్పుడు ఎంతో గొప్ప బలం అన్నమాట. అందుకే చాలా మంది సాతాను చేతిలో నుంచి చిక్కబడినప్పుడు వాళ్ళు బయటకు రావడానికి చాలా కష్టపడుతుంటారు. ఒక్కసారి సాతాను మనల్ని టార్గెట్ చేసిందంటే దాని చేతిలో నుంచి మనం బయటికి రావడం ఎంతో కష్టము. 3 విధాలుగా 3 అంచెలుగా మన మీద వాడు టార్గెట్ చేస్తూ ఉంటాడు. ఒకటేమో శరీరం మీద చేస్తూ ఉంటాడు. ఒక చిన్న అమ్మాయి లోకానికి వచ్చింది అనుకోండి, వచ్చినప్పుడు ఆ బిడ్డ పెరిగే కొద్ది ఏమవుతుందంటే లోకంలో ఉన్న ఫస్ట్ మొట్టమొదట చిన్న బిడ్డకి ఏమీ తెలియదు, ఎంతో అమాయకంగా ఉంటుంది. లోకం తెలియదు, పాపం తెలియదు,
తెలియదు. కానీ రోజులు గడిచే కొద్దీ ఆ చిన్న బిడ్డ పెరిగే కొద్దీ తనలో పాపమై ఎంటర్ అవుతుంది. ఈ దినాలలో అయితే మరి పిల్లలు చిన్న బిడ్డలు కానీ ఎంతో అడ్వాన్స్ అయిపోయినారు అనమాట. కాబట్టి ఈ చిన్న బిడ్డలు రోజు రోజుకు వాళ్ళలో లోకం వచ్చేస్తూ ఉంటుంది. దాన్ని శరీరము అని అంటారు. పౌలు అంటాడు, నా శరీరంలో మంచిది ఏదియో నివసింపదని నేను ఎరిగినాను. కాబట్టి ఈ శరీరాన్ని నేను దినదినము దేవుని వైపుకు నేను మరల్చుకుంటా వస్తున్నాను అని తన యొక్క శరీరాన్ని గురించి చెప్తా వస్తాడు. తర్వాత లోకం. ఇప్పుడు ఇది మన భాషలో చెప్పాలంటే ఇదంతా ఒక లోకము అని అనుకుంటాము. కానీ ఈ ప్రపంచము లోకం కాదు. గురిజాడ అప్పారావు అంటాడు కదా, దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులో ఏది. కాబట్టి లోకం అంటే ఏంటి? మనుషులంటే ఎవరు? వారి పాపపు అలవాట్లు. మనుషులంటే ఎవరు? పాపపు అలవాట్లు, వారికి ఉన్నటువంటి చెడు అలవాట్లు. అవి త్వరగా మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మీరు యవనస్తులు కాబట్టి మిమ్మల్ని ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి. లోకం వైపుకి ఎప్పుడైతే లాగబడిపోతామో మనము ఆ యొక్క పాపంలో చిక్కుబడి ఉండిపోతాం అనమాట. రోమా 7:18 ఏమంటాడు? లోకము, ఈ యొక్క రోమా పత్రిక అంతా ఎక్కువగా శరీరము, ఆత్మ, తర్వాత దాని గురించి ఎక్కువగా రాస్తా వస్తాడు పౌలు. కనుక ఈ యొక్క శరీరం నుంచి కూడా, లోకం నుంచి కూడా మనము విడుదల కావాలి. యోహాను 15 ఏమంటాడంటే, దేవుడు వినాలి మీరు ఫస్ట్, తర్వాత చూసుకుందాం ఇందకెళ్ళి. ఇప్పుడు వినండి. యోహాను 15వ అధ్యాయంలో ఏమంటాడంటే, ఒకడు నన్ను ప్రేమిస్తే తండ్రి వాణ్ణి ప్రేమిస్తాడు. ఎవరు? దేవుడు చెప్తున్నాడు, యేసుప్రభు అంటున్నాడు, నన్ను నీవు ప్రేమిస్తే నిన్ను నేనే కాదు ప్రేమించేది, నా తండ్రి కూడా మిమ్మల్ని ప్రేమిస్తాడు. వీరిద్దరి ప్రేమను పొందితే మనము మూడవ వ్యక్తి యొక్క ప్రేమను పొందుతాం. ఎవరు అతను అంటే పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఈ 3 ప్రేమలు మనము పొందాలి. రెండవది, యేసు ప్రభువు తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించాలి. ఎప్పుడైతే క్రీస్తును మనము హృదయంలో స్వీకరిస్తామో అప్పుడు ఈ ముగ్గురు కలిసి మన హృదయంలో ఆ యొక్క సింహాసనం మీద ఆసీనులై ఉంటారన్నమాట. తర్వాత సాతాను ఉన్నాడు. సాతాను లోకము, శరీరము, సాతాను. మూడోవాడు సాతాను. మనం అనుకుంటాము, మన చిన్నపిల్లల ప్రోగ్రామ్ జరిగింది కదా బెరాకలో, చిన్నపిల్లలు సాతాను వేషం వేస్తే ఆ అమ్మాయి దాన్ని హెడ్ తగిలించుకోవడానికి కూడా భయపడిపోయింది. అంటే అది ఆ యొక్క హెడ్కుండే సాతాను అది చాలా భయంకరంగా ఉండిపోయింది. కాబట్టి అమ్మ నేను నగిలించుకోను ఆంటీ అని చెప్పి ఏడు ముఖం పెట్టేసింది. కాదమ్మా, అది జస్ట్ నువ్వు సాతాన్ అంటే ఇట్లా ఉందని చెప్పడానికి అని చెప్పి అమ్మాయికి బలవంతంగా తలపైన పెట్టినారు. సాతాన్ అంటే ఏదో 2 కొమ్ములు ఉంటాయి, 2 కూరలు ఉంటాయి, ఇంత నల్లగా ఉంటాడు, ఇంత నల్ల డ్రెస్ వేసుకుంటాడు అని మనం ఊహించుకుంటాం పిల్లలు. కానీ సాతాన్ అట్లా ఉండడు, చాలా అందగాడు. యేసుప్రభు గారి తర్వాత అందగాడు అంటే సాతానే. ఎందుకంటే దేవుడి చేతనే సృష్టించమన్నాడు కదా, అందుకే చాలా అందమైన వాడు. మనం అనుకున్నట్లు ఆయనకు వికారమైన రూపం ఎప్పటికీ ఉండదన్నమాట. ఈ దేవుడితో సమానంగా ఉండాలని ఆయన ఎంతో హృదయంలో గర్వించినాడు. అందుకే దేవుడు ఏం చేశాడంటే, నువ్వు నాకంటే ఎక్కువ ఉండాలని కోరుకుంటున్నావా అని చెప్పి ఆకాశం నుండి ఆ సాతానుని ఏం చేశాడు? కిందికి నెట్టేశాడు. మీరు చూడండి, యెషయా గ్రంథం చూడండి, యెషయా 14వ అధ్యాయంలో ఆ మాట దేవుడు చక్కగా రాయించినాడు. మరి తర్వాత దూతురు, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వు ఎట్లు భూమి మీద పడిపోయినావు, ఎట్లా జారిపోయినావు అంటే దేవుడే నెట్టివేసినాడు. ఎందుకు నెట్టివేసినాడు? ఇప్పుడు సీఎం కూర్చుంది అనుకోండి, ఒక ప్రైమ్ మినిస్టర్ కూర్చుంది అనుకోండి, ఆ కుర్చీలో వేరే వాళ్ళు వచ్చి కూర్చోవాలంటే వాళ్ళు ఒప్పుకున్నారా? దేవాది దేవుడు ఎంత తగ్గించుకొని మన కొరకు వస్తే ఆ దేవుని స్థానాన్ని ఆక్యుపై చేయాలనుకున్నాడు ఈ సాతాను. కాబట్టి దేవుడు ఊరికే ఉంటాడా? తన బిడ్డలందరూ నష్టపడి పాతాలని పోతుంటే దేవునికి ఇష్టమా? లేదు. కాబట్టి ఏం చేశాడంటే ఆ యొక్క సాతానును దేవునితో సమానంగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆ పై నుండి, ఆ సింహాసనం
సింహాసనం మీద నుండి నెట్టేస్తే కిందికి వచ్చి పడ్డాడు. పడి ఈ భూలోకాన్ని ఏలుకుంటూ మనల్ని టార్గెట్ చేస్తూ వస్తున్నాడు అనమాట. మనకు బైబిల్లో యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో సాతాను, మీరు చూడొద్దండి, టైం ఉండలేదు మనకు. కాబట్టి యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో యొక్క వేకువ చుక్క అని దేవుడు ఆయనను సంబోధిస్తూ వచ్చాడు. తర్వాత ఎఫెసీ 2:2లో కూడా అక్కడ కూడా వాయుమండల సంబంధి అయిన అధిపతి, అంటే లోకంలో దురాత్మలకు అన్నిటికీ వాడు ఒక అధిపతి. కాబట్టి ఇంకా పేతురు 1 పేతురు 5వ అధ్యాయంలో కూడా ఏమంటాడంటే, సాతాను దినదినము ఎవరిని మృంగుదునా అని చెప్పి లోకంలో గర్జించు సింహం వలె తిరుగాడుచున్నాడు. కాబట్టి ఇలాంటి సాతానును మనము ఎంత మాత్రం కూడా హృదయం అనే సింహాసనం మీద కూర్చోబెట్టుకోకూడదు. అది శరీర సంబంధమైనది, లోకము, శరీరము, తర్వాత సాతాను. తర్వాత ఆత్మ సంబంధమైనది ఏదంటే మనకు ఇందాక చూసుకున్నాం కదా, ఫాదర్, సన్, తర్వాత హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు మొట్టమొదట మనము యేసు ప్రభువును ఎప్పుడైతే ప్రేమిస్తామో, యేసు ప్రభువును ప్రేమించటం ద్వారా తండ్రి మనల్ని ప్రేమిస్తాడు. మనల్ని ప్రేమిస్తే వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే కలిపి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనలోనికి పంపిస్తారు. అందరూ అనుకుంటారు, చాలా మంది తెలియక, నేను కూడా ఈ విషయం విన్నాను, అయ్యో పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోనికి రావాలంటే మనం ఇంత పాపాత్ములం కదా, ఎట్లొస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే తప్పది. ఎప్పుడైతే మనము ఒక్కసారి దేవుని సన్నిధిలో ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అని యేసు ప్రభుని అడుగుతామో, అప్పుడు యేసు ప్రభు ఏం చేస్తాడు, మన పాపానంతా క్షమిస్తేస్తాడు. క్షమిస్తానే తండ్రి మనల్ని అంగీకరిస్తాడు. ఎవరు? యేసు ప్రభు తండ్రి అంగీకరిస్తాడు. అప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోనికి ఎంటర్ అవుతాడు. అప్పుడు మన హృదయం అనే సింహాసనములో ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఆ సింహాసనం పైన ఆసీనుడవుతాడు. అది జరిగేది. ఈ పరిశుద్ధాత్మ దేవుని వల్ల మనకేంటి ప్రయోజనము? ప్రతి విషయంలోనూ ఈ ముగ్గురు కలిసి పనిచేస్తుంటారు. శరీరము 3 రకాలుగా ఎంత బలమైనదో అట్లే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు వీరు కూడా ముగ్గురు ఎంతో బలవంతులు అనమాట. ఈ ముగ్గురి ద్వారానే మనము ఆత్మ సంబంధమైన వారముగా తీర్చిదిద్దబడుతూ దినదినము వస్తుంటాం. చూడండి, నాకు ఎందుకు రాత్రి లెసన్ ప్రిపేర్ అవుతుంటే ఒక చిన్నగా మీకు గీసి చూపించాలనిపించింది. ఇప్పుడు ఇది శరీర సంబంధమైన ట్రయాంగిల్ అన్నమాట. ఈ ట్రయాంగిల్ లో చూడండి, శరీరము, తర్వాత సాతాను, లోకము ఉంది. ఇది రక్షణ లేని వ్యక్తి యొక్క సింహాసనం అనుకోండి, రక్షణ లేని వ్యక్తి యొక్క సింహాసనం. ఇందులో దుష్ట త్రిత్వం ఉంది. త్రిత్వం అంటే ఏంటి? 3 దుష్ట త్రిత్వం ఉంది. అంటే దుష్టులైన ముగ్గురు ఈ యొక్క సింహాసనాన్ని ఏళ్తా ఉంటారు. ఇదేమో రక్షించబడిన ఒక వ్యక్తి యొక్క సింహాసనము. ఇది దైవికమైన త్రిత్వం, ఆత్మ సంబంధమైన త్రిత్వం. ఇందులో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఉంటారు. అంతేకాక చూడండి, ఎప్పుడైతే మనము కుమారుని మనము పాపం కొరకు వేడుకుంటామో, కుమారుడు మనల్ని క్షమించి మనల్ని తండ్రికి అప్పచెప్తాడు. అప్పుడు తండ్రి కూడా మనల్ని అంగీకరించి పరిశుద్ధాత్మ దేవుని మనలోనికి పంపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మనం రక్షణ పొందిన తర్వాతను, రక్షణ పొందక ముందు కూడా, ఇప్పుడు కూడా ఇందులో ఎంతమంది రక్షణ పొందినారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉంటాడు. మీ పక్కనే ఉంటాడు, నా పక్కనే ఉంటాడు. యేసు ప్రభు ఒక భుజం అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఇంకొక భుజంలాగా అన్నమాట. వీళ్ళిద్దరు కలిసి పనిచేస్తుంటారు ఎప్పుడు కూడా. కాబట్టి ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని టార్గెట్, రక్షణ నువ్వు ఇంకా పొందలేదు, నా పాపం అంటే మీకు ద్వేషం ఉండేటట్లుగా ఆయన హెచ్చరిస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు బయటనే ఉండి. ఎందుకంటే నీకు రక్షణ లేదు కాబట్టి నీలోనికి ఆయన ఎంటర్ కాలేడు. ఒక గెస్ట్ వచ్చాడు అనుకోండి, తలుపు తీస్తేనే కదా లోపలికి ఎంటర్ అయ్యేది. మనం తలుపు తీయాల, ఆయన మన తలుపు అనే ద్వారం దగ్గర తడుతుంటాడు కాబట్టి మనం ఏం చేయాలా? తలుపు తీయాల. కాబట్టి ఈయన బయటనే ఉంటాడు. మనం ఇగో నువ్వు పాపం చేస్తున్నావు, ఈ పాపం నుంచి నువ్వు బయటికి రా అని చెప్పి మనలో రక్షణ పొందని వారికి హెచ్చరిస్తూ ఉంటాడు.
ఒకవేళ నీవు రక్షణ పొంది ఉంటే నీ లోపలికి వచ్చిన దేవుడు సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు. కాబట్టి నువ్వు ఎక్కడైనా తప్పిపోతున్నావు అనుకో, ఏదైనా ఒక అబద్ధమే ఆడుతున్నావు, ఒక దొంగతనమే చేస్తున్నావు, ఒక చెడు చూపే చూస్తున్నావు, ఒక కాని మాటే పలికావు, అప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తూనే ఉంటాడు. ఇదిగో నువ్వు ఈ పాపం చేస్తున్నావు అంటే రక్షణ పొందక ముందు వెలుపల ఉండి పని చేస్తాడు. రక్షణ పొందిన తర్వాత లోపల ఉండి కూడా ఆయన పాపమును గురించిన అవగాహన మనకి ఇస్తూ, పాపం అంటే ద్వేషం కలిగేటట్లుగా మనల్లో రోజు 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 మాడిఫై చేస్తూ ఉంటాడు అనమాట. ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఏం చేయాలంటే దినదినము మనము పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకుంటూ రావాలా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోనికి వస్తాడో, అంటే ఎప్పుడైతే మనం రక్షించబడతామో మన మనస్సాక్షి ఎంతో నిర్మలంగా ఉంటుంది. మనస్సాక్షి తెలుసు కదా, మీకు చాలాసార్లు మాట్లాడుతుంటారు కదా, అయ్యో నా మనస్సాక్షి ఒప్పుకోలేదురా పని చేసేదానికి అని. అదే పరిశుద్ధాత్మ దేవుడు. కానీ అంతకు మించి ఒక క్యాడర్ ఎక్కువ అనమాట. టీచర్ ఒక పోస్ట్ అయితే హెచ్ఎం ఇంకొక పోస్ట్ అన్నట్లు ఒక క్యాడరు ఎక్కువ పరిశుద్ధాత్మ దేవుడు. ఆ మంచి మనస్సాక్షితో మనతో మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత అంతేకాదు ఈ యొక్క తండ్రి కుమార పరిశుద్ధాత్మలు వీరు ముగ్గురు కలిసి త్రిత్వంలో ఏకత్వమై ఉంటారు. అర్థమవుతుందా నా భాష? త్రిత్వంలో ఏకత్వమై ఉంటారు, ఏకత్వంలో త్రిత్వమై ఉంటారు. మీకు లాస్ట్ ఇయర్ చిన్నపిల్లల క్లాస్ జరిగినప్పుడు ఒక అన్నకు ఒక లెసన్ వచ్చింది, ఇదే ఏకత్వంలో త్రిత్వము, త్రిత్వంలో ఏకత్వం అని. అప్పుడు అన్న ఒక ఆరెంజ్ పండు తీసుకొచ్చి సీనియర్ వాళ్ళకు చూపించాడట. పైన పీల్ తీసి లోపల ఉంటాయి కదా తినే మన ఉప్పులు, అవి తీసి ఆ యొక్క పీల్ లేకుంటే ఆ యొక్క లోపల ఉన్న ఖండ భాగానికి ప్రొటెక్షన్ లేదనమాట. అలాగే లోపల ఈ పీల్ ఉంటేనే దానికి రక్షణ. అంటే ఒక్కటి విడిచి ఒకటి ఉండలేవు. ఒట్టి పీలుండి లోపల కండ లేకపోతే అది ప్రయోజనమా? లేదు. కాబట్టి అన్ని ఏకమైపోయి, మూడు భాగాలు ఏకమైపోయి ఒక పండుగ మనకు ఎంతో తీయటి పండుగ కనబడుతుంది. అట్లాగా ఈ మూడు రకాలైన దేవుని ఆత్మలు ఒక్కటైపోయి మన హృదయంలో పనిచేస్తా ఉంటాయి. తర్వాత ఎప్పుడైతే మనము పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన హృదయంలోనికి పిలుచుకుంటామో మనలో ఉన్న పాపపు జీవితము, పాపపు పురుషుడు, పాపము అనేది వెంటనే వెళ్ళిపోతుంది బయటికి. వాడు వెళ్ళిపోతానే మన హృదయం అంతా మంచి మనస్సాక్షి, నిర్మలం కలిగిన మనస్సాక్షిగా మనము మారిపోతా వస్తాము. తర్వాత ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మను మన హృదయంలోనికి స్వీకరిస్తామో యేసు ప్రభు కూడా స్థలం ఇస్తాడనమాట. ఆయన ఒక్కడే సింహాసనం మీద అంతా ఆసీనుడైపోయి పరిశుద్ధాత్మ దేవుడు పద యేసయ్యా నువ్వు పక్కకు పోక మూలకుండా అని అనడు. వీళ్ళు ముగ్గురు ఒకటే కదా. కాబట్టి ఏం చేస్తాడంటే యేసయ్యా నువ్వు కూడా రా నా పక్కలోనే ఉండు అంటే మనకు ఒక రైట్ హ్యాండ్ ఒక లెఫ్ట్ హ్యాండ్ లాగా ఆ యొక్క యేసు క్రీస్తు ప్రభువు తర్వాత ఈ పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తూ ఉంటాడు. రెండోది మనము ఎప్పుడైనా కూడా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము ప్రార్థన చేస్తూ ఉండాలా. మనలో ఉన్న పరిశుద్ధాత్మను మనం గుర్తింపగలిగి ఉండాలా. ఏ విధంగా మనం రోజు ప్రార్థన చేస్తుంటాం కదా, ప్రభువా నేను ఏ తప్పు పాపం చేయకుండా లోకంలోనికి శరీరంలోనికి సాతానుకు లొంగిపోకుండా నాకు సహాయం చేయనని మనము దినదినము ప్రార్థన చేస్తూ వస్తూ ఉంటే ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏ విధంగా మనం లోకంలో జీవించాలో హెచ్చరిస్తూ వస్తాడనమాట. చాలా మంది చెప్తుంటారు నా 6th సెన్స్ పనిచేసింది అక్కడ అని. అదే ఒక లోపల ఉన్న ఒక దేవుని ఆత్మ మనకు కొన్ని తెలుపుతా వస్తుంటుంది. ఇది పాపము, ఈ మార్గంలో నువ్వు వెళ్ళకూడదు అని మనకు ఎప్పుడు హెచ్చరిస్తూ ఉంటుంది. అప్పుడు మనము ఆ యొక్క పరిశుద్ధాత్మ హెచ్చరికను మనము తేలికగా తీసుకోకూడదు. ఒకసారి 2 సార్లు హెచ్చరిస్తాడు దేవుడు మెల్లని స్వరంతో. ఒక చిన్న తప్పు నువ్వు చేసావంటే బిడ్డ ఈ తప్పు నువ్వు చేస్తున్నావు అని హెచ్చరిస్తాడు. హెచ్చరించినప్పుడు మనం వెంటనే కనుక్కోవాలి, అయ్యో దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు అని. నువ్వు ఆ తప్పు నుండి వెంటనే ఎస్కేప్ కావాలా, తప్పించుకోవాలా. దాన్ని చేయకుండా నువ్వు జాగ్రత్త తీసుకోవాలి. లేదు ముందు ప్రభువా నువ్వు అట్లే మాట్లాడుతుంటావులే, నీకేం పని లేదు, అట్లా సింహాసనం మీద కూర్చోండు నువ్వు అని చెప్పి మన పనులు మనం చేసుకుంటూ పోతే మనము క్రీస్తులో బలపడలేదు. యేసు
యేసుక్రీస్తు మనల్లో బలపరచలేడు. మళ్ళా వెళ్ళిపోయిన ఆ పాత పురుషుడు ఏం చేస్తాడు? మనలోనికి ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయ్యి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆ సింహాసనం మీద నుంచి కిందికి దించేదానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కాబట్టి మనము ఆ యొక్క అపవాదికి అంతా మనము అవకాశం ఏమాత్రం కూడా ఇవ్వనేకూడదు. తర్వాత ఇంకా మనకు పరిశుద్ధాత్ముడు ఏ విధంగా ఉపయోగపడతాడంటే ఆదరణకర్తగా ఉపయోగపడతాడు. అంటే ఎప్పుడు మనకు ఆదరించేవాడుగా, మనకు సహాయపడేవాడుగా. యేసుప్రభు ఏం చేస్తాడంటే తండ్రిని ఎప్పుడు మొరపెట్టుకుంటా ఉంటాడు. యేసయ్య ప్రభా, తండ్రి నా బిడ్డలు ఉన్నారు, వాళ్ళు నా మీద ప్రేమ కలిగి ఉండేటట్టుగా నాకు సహాయం చెయ్యి. మనమిద్దరము వారి హృదయాలలో జీవించాలా అని చెప్పి ఎప్పుడు కూడా ఆయన యేసు ప్రభు పైనున్న దేవునికి సహాయం అడుగుతూనే ఉంటాడు. అదే ఆదరణకర్త. మనకి ఏదన్నా వచ్చినప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తూ ఉంటాడు. అది మనకు ఆదరణ ఎంతో ఇస్తుంది అనమాట. రోమా 8వ అధ్యాయంలో మనము గమనిస్తే ఆ రోమా 8వ అధ్యాయం అంతా ఆత్మను గురించి, శరీరాన్ని గురించి, ఆత్మానుసారమైన మనసు, శరీరానుసారమైన మనసు ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా మనము తప్పిపోతున్నాము, ఆత్మ మనలో ఉంటే ఎలా జీవిస్తాము, ఆత్మ మనలో లేకపోతే ఎలా నశించిపోతాము, ఆ రెండవ మరణాన్ని ఎలా పొందుకుంటాము. మొదటి మరణం అందరికీ సాధ్యం, అందరము మరణించవలసిందే. కానీ రెండవ మరణం అనేది ఉంది. ఆ రెండవ మరణాన్ని మనము తప్పించుకోవాలంటే ఈ త్రిత్వమైన దేవుడు, అంటే ఈ త్రిత్వమైన వారిని మనము మన సింహాసనం మీద కూర్చోబెట్టుకోవాలి మన హృదయంలో. అప్పుడు కూర్చోబెట్టుకున్నప్పుడు పాపం నుంచి మనము విడిపించబడుతూ వస్తాము. ఈ యొక్క విశ్వాస జీవితంలో మనము యేసు ప్రభు మరణించినాడు కదా, నమ్ముతారు ఈ విషయాన్ని? నమ్ముతారు లేదు, నమ్మే కదా వేసుకొచ్చినారు. కాబట్టి యేసు ప్రభు మన పాపము కొరకై మరణించినాడు. మరణించిన యేసు ప్రభును ఎవరు తిరిగి బ్రతికించారు? ఎవరు బ్రతికించారు? దేవుని ఆత్మ. అర్థమైందా? దేవుని ఆత్మ. కాబట్టి మరణించిన యేసు ప్రభువును దేవుని ఆత్మ ఎలాగో ఆయనను తిరిగి జీవముతో లేపిందో, మనము కూడా మొదటి మరణాన్ని పొందినప్పటికీ రెండవ మరణాన్ని పొందకుండా నిత్య జీవాన్ని మనకు ఈ యొక్క ఆత్మ ఇస్తుంది. కాబట్టి ఈ గ్రహింపుతో మనము లోకంలో బ్రతుకుతా ఉండాలి. రాజుల చేతిలో ఒక దండం ఉంటుంది కదా, చూసారు మీరు? మనం ఎస్తేరు గ్రంథంలో చూస్తాము. అహష్వేరోషు రాజు దగ్గర ఒక దండం ఉండింది. ఎస్తేరు అక్కడికి పోతే ఆ దండాన్ని ఆమె పక్కన చాపి అప్పుడు అహష్వేరోషు యొక్క దయ పొందింది ఎస్తేరు అని. అది ఆ రాజ దండము. చూడండి, మీకు చూపిస్తాను, ఐడియా ఉందో లేదో నాకు తెలియదు. ఈ రాజదండం ఏం చేస్తుందంటే రాజదండం ఇది రాజుల చేతిలో ఉంటుంది. ఈ దండము వల్ల ఏమైతుందంటే రాజుకు ఒక అధికారం అన్నమాట. అది రాజుల చేతిలోనే ఉంటుంది. రాజులకు అది అధికారాన్ని ఇస్తుంది. అధికారానికి రాజదండం ఒక సింబల్. వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మనము శరీరం అనే రాజదండాన్ని మన హృదయం అనే సింహాసనంలో ఉంచుకున్నామా, లేదంటే ఆత్మ అనే ఈ యొక్క రాజదండాన్ని మన హృదయంలో ఉంచుకున్నామా? ప్రశ్న మీకే. ఎందుకు? మనము శరీరానుసారులమైతే శరీర సంబంధమైన ఆ యొక్క రాజదండాన్ని సింహాసనం మీద ఆసీనులుగా చేసుకుంటాము. మనము ప్రభు పిల్లలమైనప్పుడు దేవుని యొక్క ఆత్మ సంబంధమైన రాజదండాన్ని ఆ సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటాము. ఆ రాజదండమే మనకు ఎక్కువగా ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఏది నువ్వు ఉండాలని నిర్ణయించుకుంటున్నావో నీ హృదయంలో, నీ హృదయం అనే సింహాసనములో ఏది ఉండాలని ఇష్టపడుతున్నావో ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు నిన్ను క్వశ్చన్ చేస్తున్నాడు. ఇంకొకటి, పరిశుద్ధాత్మ దేవునికి మనం ఎంత స్థానం ఇస్తున్నాము? కొంతమంది సీఎంలు, పిఎంలు ఉంటారు కదా, వాళ్ళకందరూ కొంతమంది సెలబ్రిటీస్ ఉంటారు. వాళ్ళందరికీ ఎక్కువ ప్రాముఖ్యతనిస్తుంటారు, విలువనిస్తుంటారు, వాళ్ళ నెత్తిన పెట్టి చూసుకుంటారు. మరి అంతకంటే శ్రేష్టమైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఆకాశ మహాకాశంలో పట్టజాలని దేవుడు, ఆకాశంలో సింహాసనముగాను భూమిని పాదపీఠంగాను చేసుకున్న దేవుడు, అంత చిన్న హృదయంలో
నివసించాలని ఇష్టపడుతున్నాడు కదా. మరి ఇలాంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆ సెలబ్రిటీలు వాళ్ళకి ఇచ్చినంత విలువ కూడా మనం ఇవ్వకపోతే మనంత దౌర్భాగ్యులు ఎవ్వరు ఉండరు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవునికి ఎంత ప్రాముఖ్యత ఇస్తామో, ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో అది మన హృదయంలోనే ఉంది. రోజు నువ్వు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావో అది నీ మనసుకు తెలుసు. నేనెంత ఇంపార్టెన్స్ ఇస్తున్నానో నా మనసుకు తెలుసు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని ఎంతైనా మనము ఆయన యొక్క ఆధిక్యతను పెంచుతూ ఉండాలే తప్ప ఆధిక్యతను మనము ఎప్పుడూ ఆయనను తృణీకరించి కింది స్థాయికి దిగదార్చకూడదు. కాబట్టి ఇవన్నీ మనము గ్రహింపులోనికి తీసుకోవాలి. ఇప్పుడు పౌలు ఉన్నాడు కదా, మనకు ఈ లెసన్ అందరూ చాలా వరకు పౌలు గురించి వస్తూ ఉంటుంది ఈ యొక్క VBS లో. ఎందుకంటే ఈ పౌలు మొట్టమొదటి చూడండి, మనకు బాగా తెలుసు, మొన్న కూడా ఫస్ట్ లెసన్ లో విన్నాం కదా, సౌలు మొదట తర్వాత పౌలుగా మార్చవన్నాడు. మొట్టమొదట సౌలు యొక్క జీవితం ఏంటి? తనకు ప్రాణాధారమైనట్టు క్రీస్తు పిల్లలను హింసిస్తూ వాళ్ళను చంపేస్తూ ఎక్కడ క్రైస్తవుడు అనబడిన వాడు కనపడితే వాడిని చంపేసి తృప్తి పొందేవాడు ఈ యొక్క సౌలు. అంటే శరీరముతో ఉన్నప్పుడు ఆయన యొక్క హృదయము శరీరము అనే అధికారంలో ఉన్నప్పుడు, ఆయన యొక్క సింహాసనం మీద శరీరము కూర్చున్నప్పుడు ఆయన ఆ విధంగా బిహేవ్ చేస్తూ వచ్చాడు. అయితే దేవుడు ఎప్పుడైతే ఆ సౌలుతో మాట్లాడుతూ వచ్చాడో అప్పుడు సౌలు ఏం చేశాడు? పౌలుగా మారుతూ వచ్చినాడు. పౌలుగా మారినప్పుడు ఆయన బిహేవియర్ అట్లుందా? లేదు. అసలు ఆ క్రొత్త నిబంధన గ్రంథంలో పౌలు అంత శ్రేష్టమైన సువార్తికుడు మళ్ళా మనం ఎవరిని పెద్దగా చూడము. అంత శ్రేష్టమైన సువార్తను చేస్తూ వచ్చాడు. అనేక బాధలు, శ్రమలు, హింసలు ఎన్నో పొందుతూ వచ్చినాడు. కాబట్టి మనం కూడా పౌలు లాంటి శ్రేష్టమైన జీవితం కలిగి ఉండాలని ఇష్టపడుతున్నాడు. తర్వాత రక్షణ లేని వారి హృదయం ఎట్లా ఉంటుంది? ఎప్పుడు పాపం చేస్తాము, మోసం చేద్దాం, అబద్ధం చేద్దాం, దొంగతనం చేద్దాం, కాని మాటలు పలికేద్దాము, తర్వాత వాళ్ళతో వీళ్ళతో కొట్లాడుతూ ఉందాము. ఇది లోక సంబంధమైన శరీరం. అయితే దేవుడు కొంతమంది ఉన్నారు, ఇంకా కొంతమంది మనుషులు శరీర సంబంధులు ఉన్నారు. వారి సింహాసనంలో ఏం కూర్చోబెట్టుకుంటారంటే దేవుణ్ణి వాళ్ళు రక్షకునికి